హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడి క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు ఎంతో టేస్ట్ అయిన చికెన్ గ్రేవీ చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక అర కేజీ వరకు చికెన్ని తీసుకొని కొద్దిగా సాల్ట్ని పసుపుని యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టుకొని 5 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని అందులో హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి. అలానే 3 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అందులోనే ఒక 4-5 వరకు పచ్చిమిరపకాయలని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. హోల్ గరం మసాలా అంటే 2 బిర్యానీ ఆకులు, 4 లవంగీలు, 2 యాలకలు, అలానే 4 దాల్చిన చెక్క ముక్కలు అంటే చిన్నవి, ఒక అనాస పువ్వు ఇలా యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ని ఒక 2-5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇలా మగ్గడం వల్ల చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసి బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఒక 2-5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇది కాశ్మీర్ కారం అంటే కొంచెం కలర్ ఎక్కువగా కనిపిస్తుంది. అలానే మీకు కారం సరిపోదు అనిపిస్తే ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. మనం ముందుగుండా పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకున్నాం కనుక కారం చూసుకొని యాడ్ చేసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని వీటిని ఒక 5-10 నిమిషాల పాటు మంటని సిమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అవ్వడం వల్ల చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా బయటకు వచ్చేసిన తర్వాత ఆ వాటర్తోనే చికెన్ సగం వరకు ఉడికిపోతుంది. ఇలా బయటకు వచ్చి ఉడికేసుకున్న తర్వాత వాటర్ అంతా కొంచెం ఇంకిపోయేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఇంకిపోయిన తర్వాత అందులో 3 మీడియం సైజు టమాటీలని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. టమాటీలు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి గ్రేవీ అవసరం కనుక టమాటాలని 3 యాడ్ చేసుకోవాలి. మీకు గ్రేవీ అవసరం లేదు అనిపిస్తే ఒక టమాటా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత టమాటాని కూడా సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకోండి. పెరుగుని యాడ్ చేయడం వల్ల చికెన్ గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుందండి. పెరుగుని యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత అందులో 3-2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోండి, లేదా చికెన్ మసాలానైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగానే మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేయడం వల్ల ముక్కకి బాగా మసాలా పడుతుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు బాగా కలుపుకొని ఒక 3 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోతుంది కదా, అప్పుడు 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 5-10 నిమిషాల పాటు చికెన్ని బాగా ఉడకనివ్వాలి. గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో 10-15 జీడిపప్పులను యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఇలా పేస్ట్లా గ్రైండ్ చేసుకొని ఉడుకుతున్న చికెన్లో వేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. జీడిపప్పు పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా ఉడకడం వల్ల చికెన్ గ్రేవీ చిక్కబడిపోతుంది. ఇలా చిక్కబడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ మసాలా గ్రేవీ రెడీ అయిపోయింది. దీన్ని రైస్తో కానీ అలానే చపాతీతో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.